ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్యాంశము లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఆమేన్. ఈ మాటను గలిలయ ప్రాంతములో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమిపైన ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు గలిలయ ప్రాంతములో జరిగినాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రభు దృష్టిలో యూదులైనా గలీలీలైనా మనమైనా మరెవరైనా అందరూ ఒక్కటే. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, అందరూ నశించకూడదు అని ఆయన ఉద్దేశం. అందరూ నశించకుండా మారు మనస్సు పొందాలనే ప్రభు ఇక్కడ ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. ప్రభు వారు ఎందుకు ఈ మాటను పలుకుతూ ఉన్నాడంటే, స్వయముగా ఆయన ప్రాణము పెట్టి మనల్ని నశించకూడదు అని రక్షించటానికి ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. అట్టి అధికారము ఆయనకి ఇవ్వబడింది కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యూదులైనా మరి గలీలీలైనా మరి ఎవరైనా ప్రకృతి సంబంధంగా మరణించినా మరి ఒకవేళ చంపబడ్డా ఇప్పుడైనా అప్పుడైనా మరి ఎక్కడైనా ఎక్కడి వారిమైనా పుట్టినవారు తప్పక మరణించవలసి ఉన్నది. ఇది సత్యమే. కానీ మరి మానవుడు ఒక్కసారి మరణిస్తాడు అని, మరణించిన తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. మరి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపడండి, నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. మరి ఒక్క నిమిషంలో మారు మనసు పొందగలిగి కూడా మనము పొందలేకపోతూ ఉంటే ఎంత దౌర్భాగ్యమో, ఎంత దిక్కుమాలినతనమో కదా. ఈరోజు యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి దిగి వచ్చినది నిన్ను నన్ను రక్షించటానికే. మనుష్య కుమారుడిగా ఆయన ఈ భూమిపైకి వచ్చి నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తమే శిలువ మరణాన్ని పొంది ఆయన మరి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఎంతగానో ప్రయాసపడుతూ మారు మనస్సు విషయాన్ని మర్చిపోయి మనము ఎందుకు మారు మనస్సు పొందాలని యేసుక్రీస్తు వారు బోధించాడు అన్న విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతున్నట్లయితే ఒకసారి నీవు నిలబడి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఎందుకు మారు మనస్సు పొందమని చెప్పాడో జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన మనల్ని మారు మనస్సు పొందమన్నాడని ఎరిగి నీవు మారు మనస్సు పొందాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకముకు తెచ్చుకుంటే, లాజరు ధనవంతుడు మరణించినప్పుడు మరి లాజరేమో ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ప్రశాంతంగా ఉన్నాడు. మరి ధనవంతుడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళి నరకము నుండి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు. అంటూ అబ్రహామును అడుగుతున్నాడు, ఇక్కడి నుంచి ఒకరినైనా పంపించయ్యా, అక్కడ నా సహోదరులు ఉన్నారు, వారన్నా మారు మనస్సు పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మనము ఆయన తిరిగి జవాబిస్తూ ఉన్నాడు, ఇక్కడి నుంచి ఎవరు తిరిగి వెళ్ళినా వారు నమ్మరని చెప్తూ ఉన్నాడు. మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదని కూడా రాసి ఉన్నది. మరి యేసు ప్రభు వారు మృతులలో నుండి లేచిన దేవుడని నమ్మి, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని నమ్మి, ఆయన నిత్య నరకాగ్ని నుండి మనల్ని
తప్పిస్తాడని నమ్మి, ఆయన మారు మనస్సు పొందమన్నది అందుకేనని నీవు నమ్మి ఈరోజు మారు మనస్సు పొందినట్లయితే తప్పక నీవు నరకాగ్ని నుంచి తప్పించబడతావు. ఆ రోజు లాజరు దీనుడు దరిద్రుడుగా ఉన్నాడు. అయినా మారు మనస్సు పొంది దేవుని యందు ఆయన నిరీక్షణ కలిగి ఆ దరిద్రాన్ని అనుభవిస్తూనే మరణించి దేవుని యొక్క స్థానంలో, దేవుని యొక్క స్థలములో ఆయన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోకములో భోగభాగ్యాలు, సిరి సంపదలు, ధన సంపదల మీద వ్యామోహము కలిగి దేవుణ్ణి పక్కకు పెట్టి మారు మనస్సు గురించి ఆలోచించక యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించి తిరిగి లేచాడన్న సంగతి మరిచి నీవు జీవిస్తున్నట్లయితే ఆ రోజు ధనవంతుడికి జరిగినది జరుగుతోంది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అలాగే అందరూ నశిస్తారు అంటూ ఉన్నాడు. స్వయముగా యేసుక్రీస్తు వారి మాటను పలుకుతూ ఉన్నాడు. ఆశీర్వదించబడే నోటితోనే మీరు నశిస్తారు అని చెప్పినప్పటికీ భయపడక, దేవుని యందు భయభక్తులు లేక ఈరోజు జీవిస్తున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీవు మారు మనస్సు పొందవల్లని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మీ క్రిగమం ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రాలు నాయనా. మీరు మారు మనస్సు పొందండి, లేకపోతే నశించిపోతారని ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు నిత్య సత్యములు నాయన. అవును ప్రభువా, లాజరు గురించి మేము నీ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అవును ప్రభువా, వెన్నులో వణుకు పుట్టాలి మానవులకి తండ్రి. మారు మనస్సు లేక మనం ఇలా జీవిస్తే మనము నిత్య నరకాగ్నికి వెళతామనే భయమును కలిగించినందుకు నీకు కృతజ్ఞతలు రాజా. అవును తండ్రి, మేము మా పాపము విషయమై నీవు ప్రాణం పెట్టావన్న సంగతి మరిచి ఈ లోకములో ఉన్న వాటి వైపే చూస్తూ జీవిస్తున్నాము రాజా. అవును, జ్ఞాపకము చేసినందుకు కృతజ్ఞతాస్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది ప్రతి ఒక్కరూ నాయనా నశించకూడదన్న నీ చిత్తాన్ని నెరవేర్చమని, నరులందరినీ క్షమించమని, ఎదుగో ప్రభువా, పాప మరణముల నుంచి విడిపించువాడివి నీవేనని ఎరిగి జనులందరూ నీ వైపుకు తిరుగులాగు సహాయము చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.